ప్రైజ్ ద లార్డ్. ప్రతిరోజు అనుదిన వాక్యం ద్వారా మీరెంతగానో బలపడుతున్నారని నేను ఆశిస్తున్నాను. అలాగే మీరు కనుక మన యూట్యూబ్ ఛానల్ని క్రొత్తగా వీక్షిస్తున్నట్లయితే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. మనము క్రీస్తు శరీరమునకు అవయవములమై ఉన్నాము కనుక అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షించుచున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 30వ వచనము. సహోదరి సహోదరులారా, ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరము కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్ప ప్రవచించము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడనైతే బోధించుటలోను, హెచ్చరించువాడనైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతో పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన సహించుకొని మంచిదానని హత్తుకొని ఉండుడి. సహోదరి సహోదరులారా, విశ్వాసులు ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు శరీరానికి అవయవములై ఉన్నారు. అనగా ప్రతి విశ్వాసి క్రీస్తు శరీరంలో ఒక భాగం, అనగా సంఘంలో ఒక పాత్ర కలిగి ఉన్నారు. మన శరీరంలో చేతులు, కాళ్ళు, కళ్ళు, చెవులు వేరువేరు విధాలుగా పనిచేస్తాయి. అవన్నీ కలిసి ఒక శరీరంగా రూపొందిస్తాయి. అదేవిధంగా దేవుల్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా సేవ చేయడానికి నియమింపబడతారు. ఒకరు బోధించడానికైతే, ఒకరు సహాయం చేయడానికి, ఒకరు ప్రార్థించడానికైతే, ఒకరు కీర్తనలు పాడటానికి, ఇలా ప్రతి విశ్వాసి ఆ శరీరానికి భాగస్వాములు అవుతారు. అలాగే క్రీస్తు కూడా సంఘమును పోషించి సంరక్షిస్తాడు అని రాయబడి ఉంది. భక్తుడి విధంగా అంటున్నాడు, మీ దేహములు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయవములను తీసుకొని వేశ్య యొక్క అవయవములుగా చేయుదునా? అదెంత మాత్రమును తగదు. వేశ్యతో కలుసుకుని వాడు దానితో ఏకదేహమై ఉన్నాడని మీరెరుగరా? వారిద్దరూ ఏక శరీరమై ఉందురని మోషే చెప్పుచున్నాడు కదా. అటువలే ప్రభుతో కలుసుకుని వాడు ఆయనతో ఏకాత్మై ఉన్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయి ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది, కానీ జారత్వము చేయవాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేసి ఉన్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుని మహిమపరచుడి. నమ్మిన వారు నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రములు. దేవా, మాకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరం కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణ చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించు వారమైతే బోధించుటలోను, హెచ్చరించు వారమైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉండుటకు సహాయము దయచేయమని నీవు మమ్మల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి మా కొరకు నీవు అర్పించుకున్నావు గనుక మేమును ప్రేమ కలిగి ఉంటూ చెడ్డదాన్ని అసహించుకొని మంచిదానిని హత్తుకుని ఉండుటకు కృపచూపమని మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప రక్షణ వాక్యమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.